నమస్తే మా ఒక ప్రాజెక్ట్ చేద్దాము అని ఫిక్స్ కాగానే చాలా మంది ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తారు. బెస్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఫర్ స్టూడెంట్స్, టాప్ 10 AI ప్రాజెక్ట్స్, బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ రెజ్యూమెస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా చేస్తే ఆల్మోస్ట్ అందరికి సేమ్ అవే ఐడియాస్ వస్తాయి. వెదర్ యాప్, టు డూ యాప్, మూవీ రికమెండేషన్ సిస్టమ్, ఒక ఫేక్ ఈ-కామర్స్ యాప్, ఒక రాండమ్ డాష్ బోర్డ్. ఇప్పుడు ఇవి చేయడం ఏదో తప్పు కాదు, కాకపోతే ఈ ప్రాజెక్టులు చేస్తే మనకి ఇక్కడ నుంచి రియల్ ప్రాబ్లం కనిపించదు. ఇంటర్వ్యూలో మనకి వై డిడ్ యూ బిల్డ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అడిగినప్పుడు మనకి ఇప్పుడు దానికి రెస్పాండ్ అవ్వడానికి గట్టి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ఐడియా అంటే ఒక యాప్ ది ఐడియా కాదు, ఇక్కడ మన ప్రాజెక్ట్ ఐడియా అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మస్తు మంది ఒక AI ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, రియాక్ట్ తో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, డాష్ బోర్డులు బిల్డ్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఏంది అంటే ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ యూజర్, థర్డ్ సొల్యూషన్ అండ్ లాస్ట్ కి టెక్నాలజీ. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బిల్డ్ దిస్ డాష్ బోర్డ్ అంటే అది కరెక్ట్ కాదు. ఇన్స్టెడ్ ఒక చిన్న బిజినెస్ ఓనర్ కి మంత్లీ సేల్స్ ఎక్కడ లీక్ అవుతూనే అర్థమైతలేదు, సో దానికోసం ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఈ రెండు ఎగ్జాంపుల్లో మనం సేమ్ చేసేది డాష్ బోర్డే, బట్ ఈ సెకండ్ వర్జన్ లో ఒక రియల్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో కూడా ఇది కొంచెం బెటర్ గా సౌండ్ అవుతుంది, ఎందుకంటే నువ్వు ఏం టూల్స్ యూజ్ చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఒక రియల్ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని దానికి ఒక సొల్యూషన్ బిల్డ్ చేసినావు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ప్రాబ్లమ్ ఎట్లా సెలెక్ట్ చేయాలి, అసలు ఈ రియల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వెతకాలి, దీంట్లో మనం AI ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఇది చేయడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం, లాస్ట్ కి కొన్ని బోనస్ పాయింట్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ప్రాబ్లమ్ సెలెక్షన్. మనం ఇప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ ని వెతకడానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. యూజర్, పెయిన్ పాయింట్, కరెంట్ మెథడ్, గ్యాప్ అండ్ ప్రాజెక్ట్. యూజర్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎవరికి ఉంది, పెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంది, కరెంట్ మెథడ్ అంటే ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, గ్యాప్ అంటే కరెంట్ మెథడ్ లో ఏం ఇష్యూ ఉంది, అండ్ లాస్ట్ కి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నువ్వు దానికోసం బిల్డ్ చేసే సొల్యూషన్ ఏంది. ఒక ఎగ్జాంపుల్ కి యూజర్ జాబ్ సీకర్, పెయిన్ పాయింట్ ఏమో అప్లికేషన్ స్టార్ట్ చేయడం కష్టం, కరెంట్ మెథడ్ ఏంది అంటే ఎక్సెల్ వాడతారు, నోట్స్ యాప్ వాడుతున్నారు, వాట్సాప్ మెసేజ్లలో ట్రాక్ చేస్తున్నారు, కొంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఏంది, మన ఫాలో అప్స్ మిస్ అవుతున్నాయి, ఏ రెజ్యూమే సబ్మిట్ చేసినామో ఏందో కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూస్ డేట్లు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు దీనికి మనం ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు, ఒక జాబ్ అప్లికేషన్ ట్రాకర్ విత్ స్టేటస్, రిమైండర్స్, రెజ్యూమే వర్షన్ అండ్ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన నోట్స్. ఇక్కడ చూడు, ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ ని డైరెక్ట్ ఒక ట్రాకింగ్ యాప్ అని చెప్పి స్టార్ట్ చేయలేదు, ఇన్స్టెడ్ యూజర్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేసి ఇది ఫిక్స్ అయినాం. నెక్స్ట్ ఇప్పుడు రియల్ ప్రాబ్లం ఎక్కడ వెతకాలో చూద్దాం. యాక్చువల్లీ దీనికోసం మనకు మస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ కోర్స్ టాకింగ్ టు రియల్ యూజర్స్, మీ ఫ్రెండ్స్, సీనియర్స్, పేరెంట్స్, చిన్న బిజినెస్ ఓనర్లు, టీచర్లు, స్టూడెంట్లు, ఫ్రీలాన్సర్లు, జాబ్ సీకర్స్, ఎవరో ఒకరు వీళ్ళతో మాట్లాడండి అండ్ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడగాలి. మీరు డైలీ రిపీటెడ్ గా చేసే ఆ ఇరిటేటింగ్ పని ఏముంది, ఆ పనిలో మీ టైం ఎక్కడ ఎక్కువ వేస్ట్ అవుతుంది, మీరు ఇప్పుడు ఎక్సెల్, వాట్సాప్ ఆర్ పేపర్లో రాయడం ఆర్ మెమరీలో గుర్తుపెట్టుకునే పనులు ఏమున్నాయి, ఆ ప్రాసెస్ లో ఒకవేళ మనం మిస్ అయితే మనకు వచ్చే డామేజ్ ఏంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం జనాలని ఒక యాప్ ఐడియా చెప్పమని అడుగుతలేము, వాళ్ళ ప్రాబ్లం గురించి అడిగి దాన్ని తెలుసుకొని దానికి మనం ఒక సొల్యూషన్ ని తయారు చేయాలి. నెక్స్ట్ రియల్ ప్రాబ్లం ఏడ దొరుకుతారా అంటే మన డైలీ లైఫ్ లో మస్తు పాడైన, మన లైఫ్ లోనే ఆల్రెడీ కావాల్సిన మస్తు ప్రాబ్లంలు ఉంటాయి. అసైన్మెంట్లు ట్రాక్ చేయడం, రూమ్ ఎక్స్పెన్స్ స్ప్లిట్ చేయడం, జాబ్ అప్లికేషన్లు మేనేజ్ చేయడం, కాలేజ్ ఈవెంట్లకు రిజిస్టర్ కావడం, ఒక మంచి స్కెడ్యూల్ మెయింటైన్ చేయడం, డాక్యుమెంట్లు ఆర్ సబ్స్క్రిప్షన్లు రెన్యూ చేయడం, మన పార్ట్ టైం షిఫ్ట్ లది టైం టేబుల్ మేనేజ్ చేయడం, ఇట్లా మన డైలీ లైఫ్ లో మస్తు ఇరిటేటింగ్ పనులు ఉంటాయి. అండ్ ఇరిటేటింగ్ పనులు ఉన్నాయంటే అక్కడ ప్రాజెక్ట్ ఐడియా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఓన్లీ మన ఒక్కరికే ఉందా ఆర్ మన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా, అది పక్కా చెక్ చేయాలి. మనకి ప్రాబ్లం అవుతుంది అని దానికి మనం సొల్యూషన్ తయారు చేయొచ్చు, కాకపోతే ఇంకొక 5-10 మందికి కూడా అట్లాంటి ప్రాబ్లమే ఉంది అనుకో, నీ యూజర్ బేస్ పెరుగుతుంది, నీకు వచ్చే డేటా పాయింట్స్ పెరుగుతాయి అండ్ ఓవరాల్ నీ ప్రాజెక్ట్ కి కూడా కొంచెం వాలిడేషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన రియల్ ప్రాబ్లమ్స్ బిజినెస్ లో నుంచి తెలుసుకోవచ్చురా. లైక్ చాలా స్మాల్ టు మీడియం బిజినెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఇప్పుడు కూడా చేయాల్సిన పనులు కొన్ని ఇంకా వాట్సాప్ లా, ఎక్సెల్ లా ఆర్ పేపర్ పెన్ తోని ఆర్ ఫోన్ కాల్స్ తోని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, క్లినిక్ వచ్చిన అపాయింట్మెంట్స్ ని మేనేజ్ చేయడం, కోచింగ్ సెంటర్ లో ఎన్రోల్ కావడానికి ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళతో ఫాలో అప్ చేయడం, ఫ్రీలాన్సర్ల కోసం ఇన్వాయిస్లు మేనేజ్ చేయడం, మన కిరాణా షాప్ల ఖాతా మెయింటైన్ చేయడం, ఇట్లా మస్తు ప్రాబ్లంలు ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఐడియాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి, ఎందుకంటే ఏదైనా చిన్న మిస్టేక్ అయిందనుకో ఆ బిజినెస్ కి టైము ఇంకా పైసలు పక్కా ఇంపాక్ట్ అవుతుంది. అందుకే మనం ఇట్లాంటి ప్రాజెక్టులు చేస్తే ఒక గట్టి ప్రాజెక్ట్ తయారైతుంది అండ్ మనం రెజ్యూమేలో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ రియల్ ప్రాబ్లం వెతకడానికి డైరెక్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయొచ్చు. మనకు ఆ జాబ్ డిస్క్రిప్షన్ వల్ల జస్ట్ కావాల్సిన స్కిల్స్ మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎగ్జాంపుల్, డేటా అనలిస్ట్ రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చూసినాం అనుకో, నీకు అనలైజ్ కస్టమర్ చర్న్ ఆర్ క్రియేట్ సేల్స్ రిపోర్ట్స్, ఐడెంటిఫై ట్రెండ్స్, బిల్డ్ డాష్ బోర్డ్స్ అని ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇవి కూడా మనకు డైరెక్ట్ ప్రాజెక్ట్ ఐడియాసే, లైక్ కస్టమర్ చర్న్ అనాలిసిస్ ఆర్ సేల్స్ పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్, సపోర్ట్ టికెట్ ట్రెండ్ అనాలిసిస్, ఇన్వెంటరీ డిమాండ్ ఫోర్కాస్టింగ్, ఇట్లా మనకి డైరెక్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం ఒక 10-15 జాబ్ డిస్క్రిప్షన్స్ అన్ని తీసుకొని దాంట్లో నుంచి రిపీటెడ్ బిజినెస్ ప్రాబ్లం ఏముందో ఐడెంటిఫై చేసుకొని అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ ఐడియా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక రియల్ ప్రాబ్లం ఎట్లా వెతకొచ్చు అంటే బై లుకింగ్ ఎట్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్స్ ఒకసారి చూడు, దాన్ని కాపీ చేయడానికి కాదు, వాళ్ళు సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి అండ్ దానికి సంబంధించిన రివ్యూస్ చూడాలి, లైక్ యాప్ స్టోర్ రివ్యూస్, క్రోమ్ ఎక్స్టెన్షన్ రివ్యూస్, మేబీ రెడిట్ డిస్కషన్స్, ఆ ప్రోడక్ట్ మీద కామెంట్స్, ఇట్లాంటి ప్లేస్లలో రియల్ యూజర్స్ డైరెక్ట్ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ కంప్లైంట్స్ మనకు మస్ట్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఐడియా అంటే ప్రతిసారి బ్రాండ్ న్యూ ఇన్నోవేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని బెటర్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. అండ్ అనదర్ వే టు ఫైండ్ రియల్ ప్రాబ్లమ్స్ ఈస్ ఆన్ రెడిట్. మనం సోషల్ మీడియాని కరెక్ట్ గా యూజ్ చేస్తే మనకు మస్తు హెల్ప్ అవుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్ రెడిట్స్, చాలా మంది రియల్ యూజర్స్ కున్న రియల్ ప్రాబ్లమ్స్ అన్న అక్కడ కనిపిస్తాయి. ఈ స్క్రీన్ మీద ఉన్న సబ్ రెడిట్స్ లా ప్రాబ్లంల గురించి, ప్రాజెక్ట్ల గురించి మంచి సాలిడ్ డిస్కషన్లు ఉంటాయి. మనం ఒకసారి ఇక్కడ కొంచెం రీసెర్చ్ చేస్తే మనకు మంచి వాల్యూ వస్తుంది. ఈ సబ్ రెడిట్
రిప్లై లింక్ అని కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. నెక్స్ట్ ఇప్పుడు ఏఐని ఎట్లా యూజ్ చేయాలి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేదే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏఐ ఒక సోర్స్ ఆఫ్ ట్రూత్ కాదు. మనం ఇప్పుడు ఏఐని ప్రాజెక్ట్ ఐడియాస్ ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయి అంటే జనరిక్ ఆన్సర్లే ఇస్తుంది. మన రియల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏంద్రా అంటే రియల్ యూజర్లు మాట్లాడే మాటలు, మనకున్న జాబ్ డిస్క్రిప్షన్లు, ప్రొడక్ట్ రివ్యూస్, బిజినెస్ వర్క్ ఫ్లోస్. ఇప్పుడు ఇవి మన యాక్చువల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఇది మనకు కావాల్సిన యాక్చువల్ ఎవిడెన్స్. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందిరా అంటే ఈ ఎవిడెన్స్ ని మొత్తం ఆర్గనైజ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసిన నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ అన్నిటిని పేస్ట్ చేసి ప్రాంప్ట్ ని యూజ్ చేయండి. ఇట్లా చేస్తే ఏదో రాండమ్ గా జనరిక్ ఆన్సర్ ఇవ్వకుండా నీ ఎవిడెన్స్ ని బట్టి నీ నోట్స్ ని బట్టి నీకు ఒక ప్రాజెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది. నా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నువ్వు స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ తో మాట్లాడినావు. వాళ్ళకి ఇప్పుడు ఉండే ఒక కామన్ ప్రాబ్లం ఏంద్రా అంటే జాబ్ అప్లికేషన్స్ ని ట్రాక్ చేయడం. ఇప్పుడు వాళ్ళు లింక్డ్ఇన్ లో అప్లై చేస్తున్నారు, ఇండీడ్ లో అప్లై చేస్తున్నారు, కంపెనీ వెబ్సైట్లలో అప్లై చేస్తారు, రిఫరల్ తో అప్లై చేస్తారు. బట్ ఒక 2 వారాలలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక 1-2 వీక్స్ వరకు కొన్ని గుర్తుంటాయి. బట్ ఒక 2 వారాల తర్వాత యాక్చువల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏ కంపెనీకి అప్లై చేసినా, ఏ రోల్ కి ఏ రెజ్యూమే సబ్మిట్ చేసినా, రిక్రూటర్ మనకి రిప్లై ఇచ్చిందా లేదా, మనం ఇప్పుడు ఫాలో అప్ చేయాలా లేకపోతే కొన్ని రోజులు ఆగి చేయాలా, మనకు అసలు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉండే, రిజెక్షన్ మెయిల్ ఆల్రెడీ వచ్చిందా లేదా, ఇట్లాంటి కామన్ ప్రాబ్లమ్స్ అన్ని మనకు తెలుస్తాయి. నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేస్తున్న కరెంట్ మెథడ్ ఏంది, కొన్ని నోట్స్ యాప్ లో ట్రాక్ చేస్తున్నారు, కొన్ని ఎక్సెల్ లో ట్రాక్ చేస్తున్నారు, కొన్ని జీమెయిల్ లో ట్రాక్ చేస్తున్నారు, కొన్ని వాట్సాప్ లో ట్రాక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గ్యాప్ ఏంది, స్టఫ్ అంతా మొత్తం అక్కడ ఇక్కడ స్కాటర్డ్ ఉంది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఐడియా ఏంది, జాబ్ అప్లికేషన్ ట్రాకర్ ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ వర్షన్ లో సింపుల్ ఫీచర్స్ బిల్డ్ చేస్తే చాలు. లైక్ కంపెనీ నేమ్, రోల్ నేమ్, అప్లై చేసిన డేట్, అప్లై చేసిన సోర్స్, అప్లికేషన్ స్టేటస్, రెజ్యూమే వర్షన్, ఫాలో అప్ చేయాల్సిన డేట్, ఇంటర్వ్యూ నోట్స్ అండ్ రిమైండర్. ఇప్పుడు ఇదేదో సింపుల్ క్రెడ్ అప్లికేషన్ లాగా కనిపించదు. మనం ఇది ఏం ప్రాబ్లం ఉందో అర్థం చేసుకొని చేస్తున్నాం కాబట్టి మన ఎక్స్ప్లెనేషన్ మస్తు రియల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని మన ప్రొఫైల్ లో మన రెజ్యూమే ఇట్లా రాయొచ్చు. ఐ బిల్ట్ ఎ జాబ్ అప్లికేషన్ ట్రాకింగ్ టూల్ ఫర్ స్టూడెంట్స్ టు మేనేజ్ అప్లికేషన్స్, రెజ్యూమే వర్షన్స్, ఫాలో అప్స్ అండ్ ఇంటర్వ్యూ నోట్స్ ఇన్ వన్ ప్లేస్. అండ్ ఇంటర్వ్యూలో మనం దీన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మెనీ స్టూడెంట్స్ వర్ అప్లైయింగ్ మల్టిపుల్ జాబ్స్ బట్ లూజింగ్ ట్రాక్ ఆఫ్ స్టేటస్ అండ్ ఫాలో అప్స్. ఐ స్పోక్ టు అ ఫ్యూ జాబ్ సీకర్స్, అండర్స్టూడ్ ద కరెంట్ ప్రాసెస్ అండ్ బిల్ట్ అ సింపుల్ ట్రాకర్ టు రిడ్యూస్ కన్ఫ్యూజన్. అండ్ నౌ దిస్ బికమ్స్ అ సాలిడ్ ప్రాజెక్ట్ బికాస్ మనం యాక్చువల్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసినాం అండ్ ఆ ప్రాబ్లం ఇప్పుడు క్లియర్ ఉంది. యూజర్ ఎవడో క్లియర్ ఉన్నాడు, వాళ్ళ వర్క్ ఫ్లో ఏందో క్లియర్ ఉంది అండ్ మనం తయారు చేసిన ఫీచర్స్ కూడా క్లియర్ ఉన్నాయి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని బోనస్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ఫ్యాన్సీ ప్రాజెక్ట్ చేయడం కన్నా ఒక రియల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. మన ప్రాజెక్ట్ ఐడియా ఫ్యాన్సీగా ఉండాల్సిన అవసరం లేదు, రియల్ గా ఉండాలి. నెక్స్ట్ మన యూజర్ క్లియర్ గా ఉండాలి. మన యూజర్ లేకుండా ప్రాజెక్ట్ చేస్తే వీక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసి ఇది బిల్డ్ చేసినా అని చెప్తే ఓకే, బట్ ఈ యూజర్ కోసం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా అంటే ఇంకా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏఐ మనకి ఇస్తున్న అవుట్పుట్ ని పక్కా వెరిఫై చేయాలి. అంటే ఏఐ ని ఒక ఐడియా జనరేట్ చేసే మిషన్ లాగా కాకుండా మనం ఇచ్చిన నోట్స్ ని అండ్ మనం ఇస్తున్న ఎవిడెన్స్ ని అనలైజ్ చేసేటట్టు వాడుకుంటే బెస్ట్. అండ్ ఏఐ నుంచి మనకు అవుట్పుట్ వచ్చిన తర్వాత యాక్చువల్ యూజర్స్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ తో వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని క్లియర్ గా సాల్వ్ చేయాలి. మన ప్రాజెక్ట్ లో ఫస్ట్ 20 ఫీచర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మంచిగా యూజర్ అర్థం చేసుకొని క్లీన్ గా సాల్వ్ చేయండి. అండ్ ఫైనల్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ 1 ఒక ఏరియా సెలెక్ట్ చేసుకో. స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, స్మాల్ బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫైనాన్స్ ఏదన్నా ఒకటి. స్టెప్ 2 ఒక 5 మంది రియల్ మనుషులతో మాట్లాడు. వీళ్ళని యాప్ ఐడియా అడగొద్దు, వాళ్ళ డే టు డే వర్క్ లో మోస్ట్ ఇరిటేటింగ్ పని ఏందో తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 వాళ్ళ కరెంట్ మెథడ్ ఏందో నోట్ చేసుకో. ఎక్సెల్, వాట్సాప్, పేపర్ పెన్నా, ఫోన్ కాల్స్, మెమరీనా, వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఏం వాడుతున్నారో తెలుసుకో. నెక్స్ట్ స్టెప్ 4 ఒక 10 జాబ్ డిస్క్రిప్షన్ లో చూడు, సేమ్ రోల్ కున్న రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయి. నెక్స్ట్ స్టెప్ 5 ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ రివ్యూస్ చూసి, ఆల్రెడీ ఉన్న సిమిలర్ ప్రొడక్ట్స్ రివ్యూస్ చూసి యూజర్స్ దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారో తెలుసుకో. నెక్స్ట్ స్టెప్ 6 ఈ నోట్స్ అన్ని తీసుకొచ్చి ఏఐలో పేస్ట్ చేసి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయి. నెక్స్ట్ స్టెప్ 7 ఒక మంచి గట్టి ప్రాబ్లమ్ సెలెక్ట్ చేయి, దానికోసం ఒక చిన్న వర్జన్ బిల్డ్ చేయి. అండ్ మనం బిల్డ్ చేసే ఫస్ట్ వర్జన్ లో జస్ట్ కోర్ ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ చేస్తే చాలు. స్టెప్ 8 ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత రెజ్యూమేలో ఏమేం టెక్నాలజీస్ వాడినాం అని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయకుండా అసలు ప్రాబ్లమ్ ఏంది, యూజర్ ఎవడు, అవుట్కమ్ ఏంది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయి. అండ్ ఫైనల్ గా ఒక 2 ముక్కలు చెప్పాలంటే రియల్ ప్రాజెక్టులు అనేవి మనకి ఇంటర్నెట్ లో డైరెక్ట్ దొరకవు. రియల్ ప్రాజెక్టులు జనాల నుంచి దొరుకుతాయి. మనం యూజర్స్ ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, బిజినెస్ వర్క్ ఫ్లోస్ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్స్ అనలైజ్ చేయండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ కున్న కంప్లైంట్స్ చదవండి, యాక్చువల్ కంపెనీలలో ఏమేమి యూస్ కేసులు ఉంటాయో అర్థం చేసుకోండి. తర్వాత ఏఐని యూజ్ చేసి స్టఫ్ అంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేసుకోండి. అండ్ అగైన్ ప్రాజెక్ట్ అంటే టెక్నాలజీ వచ్చు అని చెప్పి జస్ట్ షాప్ చేయడం మాత్రం కాదు. ప్రాజెక్ట్ అంటే యూజర్ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ఒక యూస్ఫుల్ సొల్యూషన్ ని బిల్డ్ చేయడం. అండ్ దాట్ ఈస్ అ సాలిడ్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్. హోప్ దిస్ హెల్ప్స్. ఆల్ ద బెస్ట్ రమా. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.